సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసరికి సో ఆల్రెడీ ఇన్ దీనికి ఫ్రంట్ వీడియో వచ్చేసరికి సో అసలు ప్రాసెస్ అనేది ట్రైనింగ్ డిప్లొమా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ప్రాసెస్ అనేది ఎన్ని స్టెప్స్ ఉంటుంది, సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో వచ్చేపాటికి ఆఫ్టర్ సెలెక్టింగ్ ద ఇండస్ట్రీ, ఒక ఇండస్ట్రీని మనం సెలెక్ట్ చేసి జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి. సో ఫస్ట్ షార్ట్ నోట్ ఆన్ వర్కింగ్ పీరియడ్. సో మీరు ఎన్ని రోజులు అయితే లైక్ 6 months కదా, 6 months, సో ఒక 30 days వేసుకోండి. సో 180 days అనుకుందాం యావరేజ్గా. సో మీరు 140 daysకి మీరు అటెండ్ అయ్యారు అనుకుందాం. సో ప్రతిరోజు మీరు ఏం చేయాలంటే ఒక వైట్ నోట్బుక్లో ఈరోజు ఏం చేశారు, ఆ పర్టికులర్ డేలో మీకు ఎవరు వర్క్ అలౌట్ చేశారు, మీరు ఏ వర్క్ చేశారు, ఏ సెక్షన్లో చేశారు, ఏ టైప్ ఆఫ్ వర్క్ మీరు చేశారు అనేది ప్రతిరోజు ప్రతి డే ఒక నోట్బుక్లు అనేది రాసుకోవాలి. సో రాసుకోవడం వల్ల మనకి ఏంటన్నా యూజ్ చెప్తాను. ఓకే, ప్రతిరోజు మీకు ఏ వర్క్ అయితే అలౌట్ చేశారో, ఎవరు అలౌట్ చేశారో, సో మీరు ఎలా చేశారో ఆ వర్క్ గురించి ఒక 3 or 4 points ద్వారా ప్రతిరోజు మీరు 2 రోజులు అటెండ్ అయితే 2 రోజులు డేట్ వేసి ఒక బుక్లో రాసుకోండి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ బుక్. ఓకే, మీరు ఏదైతే నేర్చుకుంటారో దాన్ని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ బుక్ అంటారు. అదే ఒక చిన్న బుక్లో మీరు ఏమేమి నేర్చుకున్నారో దాన్ని స్టెప్ బై స్టెప్ రాసేయండి. నెక్స్ట్ లాగ్ బుక్. ఇది సో ఇక్కడ రాసుకున్న దాన్ని మనం లాగ్ బుక్లో రాయాలి. అసలు లాగ్ బుక్ అంటే ఏంది అది నెక్స్ట్ వీడియో నేను చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను లాగ్ బుక్ అంటే ఏంది, వాటి యొక్క డీటెయిల్స్ ఏంది, వాటి గురించి నేను చెప్తాను డీటెయిల్డ్గా. నేను మీకు ఇంకో వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి షార్ట్ నోట్ ఆన్ వర్కింగ్ పీరియడ్. మీరు ఏదైతే వర్క్ అయితే మీరు చేశారో, ఎవరు అలౌట్ చేశారో, మీరు ఎలా చేశారో దాని గురించి ఒక 4 or 5 points అనేది మీ ఓన్గా క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బుక్లో రాసుకోండి. దాన్ని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ బుక్ అని పెట్టి దాంట్లో రాసుకోండి. సో ఎందుకు రాయాలి, సో ఎన్నాళ్ళు అయితే మీరు వర్క్ చేశారో అన్ని రోజులకి మీరు లాగ్ బుక్ అనేది రాయాలి. లాగ్ బుక్ అంటే ఏంటి అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఓకే, సో లాగ్ బుక్లో రాయాలి. ఈ లాగ్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటికే మార్క్స్ ఇస్తారు, ఈ బుక్కే మార్క్స్ ఇస్తారు. ఇది ఊరికనే రాసేది కాదు, వీటికి మార్క్స్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ డ్రెస్ కోడ్ అంటే మనం ఏం వేసుకోవాలన్నా ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు ఏ టైప్ ఆఫ్ డ్రెస్ కోడ్ వేసుకోవాలంటే షూస్ ఈజ్ కంపల్సరీ. నెక్స్ట్ యూనిఫామ్. సో కాలేజ్ యూనిఫామే వేసుకోవాలి, కాలేజ్ యొక్క యూనిఫామే వేసుకోవాలి కంపల్సరీ. ఐడి కార్డ్. ఓకే, కొంతమంది డ్రెస్ కోడ్ అనేది పట్టించుకుంటారు, కొన్ని ఇండస్ట్రీస్ అయితే డ్రెస్ కోడ్ అనేది పట్టించుకోవు. ఓకే, కొంతమంది ప్రిఫర్ చేస్తారు. ఓకే, సో షూస్, యూనిఫామ్, ఐడి కార్డ్ ఇవి ప్రిఫర్ చేస్తారు. కొన్ని ఇండస్ట్రీస్ వచ్చేసరికి వాళ్ళ యూనిఫామ్, సో ఇండస్ట్రీ యూనిఫామ్ అంటారు దాన్ని, వాళ్ళ ఇండస్ట్రీకి సంబంధించిన యూనిఫామ్ అనేది ఇస్తారు. సో ఓకే, దిస్ ఈజ్ ద ఆఫ్టర్ సెలెక్టింగ్ ద ఇండస్ట్రీ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.